చర్ల మండలంలోని లింగాపురం పునరావాస కేంద్రాన్ని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంతా పార్టీ నాయకత్వం సందర్శించడం జరిగింది. ఆ సమయంలో జిల్లా అదనపు అధికారి వెంకటేశ్వర్లు అక్కడే ఉండటంతో వరద బాధితుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్కు విన్నవించారు. ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ గోదావరి పరలోక ప్రాంతంలోని ప్రజలకు ముంపు బాధ తప్పడం లేదని, తీవ్ర ఇబ్బందులకు గురి కావడం తప్పడం లేదని, ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం అధికారులు చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. లింగాపురం పునరావాస కేంద్రంలో వైద్య సదుపాయం కల్పించాలని, ఒక ఏఎన్ఎంను కూడా కేటాయించాలని కోరారు. లేని ఏడలో వరద బాధిత ప్రజల తరపున పోరాటం నిర్వహించవలసి వస్తుందని హెచ్చరించారు. వరద బాధితులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను తప్పకుండా నెరవేరుస్తారని సాధనకు అధికారి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగాపురం గ్రామ సర్పంచ్ సరియం రాధా, గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్వత ఆతయ్య, నిట్ట రాజ్కుమార్, మైబా వెంకన్న, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం గోదావరి వచ్చి ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు. మేము ఈ గ్రామాల్లో, ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మేము ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలనేటువంటి ఆలోచన చేశాము. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ ముంపుకు గురయ్యేటువంటి ప్రతి కుటుంబానికి మెరక ప్రాంతం అయినటువంటి చర్ల మండలంలోని మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆ గుట్ట బోరుకున్నటువంటి మెరక ప్రాంతం అయినటువంటి భూమిలో ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమిని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ భూమిలో ఇల్లు కట్టుకునే దానికోసం 5 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటు ఈ ముంపు సమయం అయిపోయిన తర్వాత చేసుకోవడానికి పని ఉండదు, రోగాలు, రోస్టులు అన్నీ వచ్చి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రమాదం, అవకాశం కూడా ఉంది. కాబట్టి 2 నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు అరాకొరాగా ప్రజలకు అవసరమైనటువంటి సహకారాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి సమకూర్చేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇంకాస్త మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా ఈ యొక్క ఈ ప్రాంతంలో ఈ నిర్వాసితులు ఉంటున్నటువంటి ఈ షెల్టర్లో ఉంచాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వం ఈ యొక్క ముంపు ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి బాధను, ఆవేదనను అర్థం చేసుకొని మాకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.